అరవింద్ అనే పేరుని గనక మనం విశ్లేషించినట్లయితే, ఒక్కసారి దాని వాల్యూ ఏ విధంగా ఉంటాయనేది ఒక్కసారి చూద్దాం. ARAVIND అరవింద్ అంటే దీని వాల్యూస్ గనుక చూసుకున్నట్టయితే, ఏ అంటే 1, ఆర్ అంటే 2, ఏ అంటే 1, వి అంటే 6, ఐ అంటే 1, ఎన్ అంటే 5, డి అంటే 4. ఈ వాల్యూస్ మొత్తం మనం చాల్డియన్ సిస్టమ్ ప్రకారం చూసుకున్నట్లయితే, ఈ 9 గదుల బాక్స్‌లో వీటిని గనక మనం పేర్చినట్లయితే ఏ విధంగా ఉంటుందనేది ఒక్కసారి చూద్దాం. వీటి నెగెటివ్స్ గాని, వీటి పాజిటివ్స్ ఏ విధంగా ఉంటాయనేది ఒకసారి ఈ చార్ట్‌లో చూద్దాం. ఏ అంటే 1, 1 గనుక మనం ఇక్కడ చూసుకున్నట్టయితే అరవింద్‌కు వివాహం జరుగుతుంది. అదేవిధంగా ఆర్ అంటే 2, 2 అరవింద్‌కు సంతానం కలుగుతుంది. వి అంటే 6, 6ని గనుక చూసుకుంటే చదువు విషయంలో అరవింద్ ఉన్నత చదువులు చదువుతాడు. ఎన్ అంటే 5, ఈ 5ని గనుక చూసుకుంటే సొంత గృహం. అరవింద్‌కు సొంత గృహం కట్టుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా డి అంటే 4, 4 అంటే రుణ బాధలు. రుణ బాధలు అరవింద్‌కు చాలా తక్కువగా ఉంటాయి. 50% తక్కువగా ఉంటాయి. 50% ఎక్కువగా ఉంటాయి. అంటే ఈక్వల్‌గా 50, 50 ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు ఫిల్ అయినయి గనుక చూసుకుంటే 1, 2, 4, 5, 6 ఫిల్ అవ్వడం జరిగింది. ఫిల్ గాని గనుక మనం చూసుకున్నట్టయితే 3 రిలేషన్‌షిప్. రిలేషన్‌షిప్‌లో అరవింద్‌కు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అక్కా చెల్లెళ్ళతో గాని, అన్నదమ్ములతో గాని కొంతవరకు ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా 7 గనుక చూసుకుంటే వ్యాపారం. అరవింద్ అనే పేరు పెట్టుకున్నవారు ఏ వ్యాపారం చేసినా గూడా నష్టాలు ఎక్కువగా వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. 8 అనారోగ్యం. ఆరోగ్య విషయంలో వీరికి కొన్ని ఎక్కువగా అవకాశాలు ఆరోగ్య విషయంలో ఏది చూసుకున్నా గూడా వీరికి కొన్ని నష్టాలు వచ్చే అవకాశాలున్నాయి. 9 విదేశీ ప్రయాణం. విదేశీ ప్రయాణం వీరికి అంత ఈజీగా ఉండదు. అదేవిధంగా వీరికి శత్రువులు గూడా ఎక్కువగా ఉండే అవకాశాలు చాలా ఉన్నాయి. మీరు గనుక అరవింద్ అని పేరు పెట్టుకొని, మీకు గనుక ఈ మైనస్‌లు ఉన్నట్లయితే, మీ పేరులో సంఖ్యాబలాన్ని పెంచుకోవాలి. అప్పుడే మీ ప్రాబ్లమ్స్ మొత్తం పోతాయి. మీరు ఒక్కసారి మీ డేట్ ఆఫ్ బర్త్ నాకు పంపించండి. మీ సమస్యలు మొత్తం తీర్చేస్తాను.